ఒక మనిషిని చూసి సాటి మనిషి గర్వపడుతున్నాడంటే అది అతని గొప్పతనం. అదే మనిషిని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా గర్వపడేలా ఉంటే అది అతని జన్మ సార్థకం, పరమార్థం. అలాంటి సార్థకం చేసుకొని పరమార్థంగా నిలిచిన వ్యక్తి వారే ఎన్టీఆర్. తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవం. తెలుగుతనాన్ని, తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన భారతరత్న, తెలుగు ముద్దు బిడ్డ. తెలుగువాడిగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతూ వారి జీవితం ఎందరికో ఆదర్శం. తెలుగు ప్రజల గుండెల్లో ఆ ఆరాధ్య దైవం భారతరత్న, భారతీయ పుత్రుడు. అలాంటి ఎన్టీఆర్కి మన భారత ప్రభుత్వం గౌరవప్రదంగా భారతరత్న అవార్డు ప్రదానం చేయటం గర్వంగా భావిస్తాం. ఆల్రెడీ ప్రజల గుండెల్లో భారతరత్న భారత ప్రభుత్వం గుర్తించి అవార్డు ప్రదానం, గౌరవం ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని నందమూరి తారక రామారావు గారి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి మా నీరాజనాలతోటి స్మరించుకుంటూ నివాళులతో మన భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రదానం మాకు గౌరవం. మన భారత ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయటం కోసం ఆ గౌరవ భారతరత్న అవార్డు ప్రదానం మేము మళ్ళీ కోరుతూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇండియా లెజెండరీ ఫిలిం ఇండస్ట్రీ ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్, 1.5 ఐడియల్ పర్సన్, ఎందరికో ఆదర్శం. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ రారాజు. గర్విస్తున్నాం. భారతరత్న లెజెండరీ మరొకసారి గుర్తుకు చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. భారతరత్న జై ఎన్టీఆర్. దైవ రూపం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ మహనీయుని స్వరూపంతో, ఆ దైవ స్వరూపంతో దైవ రూపం ఇలా ఉంటుంది అనేలా తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిన ఎందరో కోట్ల అభిమానులకు ఆరాధ్య దైవమైన ఆ మహనీయుని అభిమానిగా నేను కూడా ఎంతో గర్వపడుతున్నందుకు ఆ స్మృతి చిహ్నంగా ఈ చిత్రాలను మీ ముందు ఉంచుతూ మరోసారి ఆ మహనీయుని స్మరణలో నీరాజనాలతోటి
జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. చిత్రాలు మీ ముందు ఉంచుతూ ఎంతో గర్వపడుతూ ఇందులో భాగమైనందుకు నేను గర్వపడుతూ, కారణ జన్ములకు మరణం ఉండదు, అందుకే మరణం లేని రారాజు ఎన్టీఆర్. ఇండియా లెజెండ్ భారతరత్న ఎన్టీఆర్.